హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈ మధ్య వచ్చేసి వీకెండ్ వచ్చేస్తే చాలు ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో లేదా గర్ల్ ఫ్రెండ్స్తో, బాయ్ ఫ్రెండ్స్తో ఎక్కడెక్కడ వెళ్తున్నారో అందరికీ తెలుసు. అండ్ ఈ మధ్య రీసెంట్గా ప్రతి ఒక్కరు లాస్ట్ 1 year నుంచి చూస్తున్నాను, ప్రతి ఒక్కరు లైక్ వీకెండ్ వస్తే ఫామ్ హౌస్ లేదంటే రిసార్ట్. ఒక 2 days వస్తే చాలు, ఫ్రెండ్స్తో గడిపేద్దాము, ఇంట్లో నుంచి టెన్షన్స్ లేకుండా ఏం లేకుండా వెళ్ళాలనుకుంటే మాత్రం ప్లేస్ మాత్రం రిసార్ట్ ఆర్ ఫామ్ హౌస్ వెళ్తున్నారు. అండ్ మేము వచ్చేసి మాకు తెలిసిన రిసార్ట్ అనమాట, అండ్ ఫామ్ హౌస్ లాంటిది. అండ్ వచ్చేసి విశ్వం రిసార్ట్. అది ఇక్కడ అంటే మనకి నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ దగ్గర. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ దగ్గర చాలా 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 ప్లేసెస్ ఉన్నాయి, లైక్ వైజాగ్ కాలనీ అని, బ్యాక్ వాటర్స్ దగ్గర బోటింగ్ అనేసి. సో ఇక్కడ బ్యాక్ వాటర్స్ దగ్గర మా రిసార్ట్, తెలిసిన రిసార్ట్ ఉందన్నమాట, విశ్వం రిసార్ట్స్ అని. మేము ఫస్ట్ టైం వస్తున్నాం ఇక్కడికి. సో మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది రిసార్ట్ అనేది, నేను చూస్తాను. అండ్ మీకు నచ్చితే మాత్రం మీరు కమెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఇది ఎక్కడుంది ఎగ్జాక్ట్ అడ్రస్, లొకేషన్ అనేది మొత్తం మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చూడండి. అండ్ చందన నాగార్జున సాగర్ చూడడం మాత్రం ఫస్ట్ టైం అంట లైఫ్లో. సో నేను మాత్రం ఇది సెకండ్ థర్డ్ టైం అనుకుంటాను రావడం. సో ఎంటర్ అయిపోయాము. సో మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకా రిసార్ట్ మొత్తం ఎలా ఉందో. అండ్ మీరు చూసేయండి మాతో పాటు. లెట్స్ గో. హలో ఎవ్రీవన్. హలో. సో ఈరోజు వీకెండ్ వచ్చేసి మనం విశ్వం రిసార్ట్కి వచ్చామన్నమాట. విశ్వం అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, నేను పాత వర్క్ చేసిన కంపెనీ అనమాట. సో వాళ్ళ రిసార్ట్కి ఈరోజు వచ్చాము. సో రిసార్ట్ చాలా ఎక్స్పెక్టేషన్తో వచ్చాను. ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఒక 6 acres క్యాంపస్లో ఉంది రిసార్ట్ మాత్రం. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది, నాగార్జున సాగర్ దగ్గర బ్యాక్ వాటర్స్. సో ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి, మీకు చూపిస్తాను. చలో లెట్స్ ఎక్స్ప్లోర్ విశ్వం రిసార్ట్. చలో లెట్స్ గో. లోపలంతా వుడ్ పైన వుడ్ లైనింగ్ ఉంటుంది. ఓకే ఓకే. ఇది హౌస్ కీపింగ్ అవుట్లెట్, లేకపోతే ఇదే ఓపెన్ చేస్తున్నాము. ఇది ఒక మనకి సమ్మర్లో చాలా బాగుంటుంది. ఓకే ఓకే. పైన ఆకాశం మళ్ళీ వచ్చేసి మన స్టే ఈరోజు ఇలా ఎంటర్ అవ్వడానికి మనకి ఇది ఒక వుడెన్ హౌస్ విత్ కంప్లీట్ బెడ్డింగ్. వీ హ్యావ్ ఎ బెడ్ అట్ టాప్ ఫ్లోర్. వీ హ్యావ్ ది వార్డ్రోబ్స్ అవైలబుల్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. చాలా బాగుంది. స్కూల్ డేస్ ఉసిరుంటాయి కదా సార్ మనకి, స్కూల్ టైంలో అప్పుడు అమ్మేవారు పేపర్లు అవుట్ ఆఫ్ మెమరీ పెట్టాము. ఓకే. ఇది రివర్ ఎంట్రీ పాయింట్ అన్నమాట. బర్నింగ్ చేస్తాం ఇదా? ఓకే. లైక్ స్మాల్ లేక్ లాగా చేస్తారు. ఓకే. దీంట్లో మనకి పెడల్ బోటింగ్ ఉంది. ఓకే.
ఇక్కడ థ్యాంక్ యూ. తొక్కు అక్కడ ఆపేస్తే అది మూవ్ అయితే ఉంటుంది. స్ట్రైట్ అవ్వక. సో పెడ్లింగ్ బోట్, మనమే పెడ్లింగ్ చేసుకుంటే వెళ్ళాలంటే. నన్ను చందా నడుపుతుంది. సూపర్ ఉందండి ఇక్కడ బోట్ రైడింగ్ మాత్రం. ఇక్కడ హ్యాండిల్ ఉంటుంది అనమాట, రైట్ లెఫ్ట్ అండ్ న్యూట్రల్. న్యూట్రల్ అంటే మధ్యలో అయిపోతుంది, స్ట్రైట్. రైట్ అంటే రైట్ వెళ్ళాలి. యా కరెంట్ చేసుకోవాలి కదా. ఎలా ఉంది? ఇప్పుడు తిప్పిట్లా. అది కట్ట ఉంది కదా, వెళ్ళడానికి రాదు. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు సరిగ్గా, ఇక్కడ చూడు సరి చూడు. సో ఈసారి వచ్చేసి ఇక్కడ ఇన్ఛార్జ్ లాగా ఉంటారు అన్నమాట, మొత్తం ఇక్కడే తనే చూసుకుంటారు. సో ఈ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ ఇక్కడ? ఆల్మోస్ట్ 6 years నుంచి ఉన్నామండి. స్టార్ట్ చేసి ఒక 1.5 year అవుతుందండి. ఓకే, 6 years నుంచి ఇక్కడ ఉన్నారు. సో మొత్తం డెవలప్ చేస్తున్నారు. సో 1.5 year నుంచి ఫుల్ ఫ్లెజ్గా నడుస్తుంది. 6 years నుంచి అవుట్ ఆఫ్ ప్యాషన్ మేము సరదాగా చేసుకున్నాం అందరం కలిసి. ఓకే, బట్ ఇప్పుడు వచ్చేసి దీన్ని కొంచెం కమర్షియల్ వెళ్దామని చెప్పేసి ఓకే. అంటే ఎవరైనా రావచ్చు, బయట వాళ్ళు రావచ్చు. సో ఎవరికైనా అడ్రస్ కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్లో పెడతాను, అడ్రస్ లొకేషన్. ఇక్కడ వచ్చేయచ్చు సార్. మీ ఫోన్ నెంబర్ పెడతాను ఇక్కడ. ఓకే, సో వాళ్ళు కాల్ చేస్తారు మీకు. సో ఇక్కడ ఓన్లీ లైక్ కాల్స్ తోటి బుక్ అవుతుంది అనమాట మీకు రూమ్స్ అనేది. ఇక్కడ రూమ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి సార్? 7 ఉన్నాయి కదా. లైకా లీజర్స్ అని ఇప్పుడు వీఆర్ కమింగ్ అప్ విత్ వెబ్సైట్. యూ కెన్ ఈవెన్ బుక్ ఆన్లైన్ ఆల్సో. లైకా లీజర్, లైకా MYCA లీజర్స్. ఓకే ఓకే. సో ఆ వెబ్సైట్ లో యూజ్ చేసి బుక్ చేసుకోవచ్చు. Earlier this is Vishwam Resorts. Okay. Now it is Vishwam Myka
రిసార్ట్. లీజర్స్. ఓకే, విశ్వం మైకా లీజర్స్. Yes. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఎన్ని ఏకర్స్ సార్ మొత్తం ఇది? ఇది మంది ఈ రిసార్ట్ వరకు ఒక 6 acres లో ఉన్నామండి. 6 acres. ఓకే, సో చూసారు కదా మొత్తం హౌసెస్ ఎలా ఉన్నాయి. మొత్తం టోటల్ 7 rooms ఉన్నాయన్నమాట. వుడెన్ హౌసెస్, క్యాంప్ హౌస్ కావాలంటే క్యాంప్ టెంట్ హౌసెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సపరేట్గా మనకి కిచెన్ ఉందన్నమాట. ఈ కిచెన్లో కుక్ చేసి ఇస్తారు మనం చెప్పిన ఫుడ్ మాత్రం. అండ్ ఫుడ్ చూసారు కదా ఎంత చాలా బాగుంటుంది అసలుకి. సో మీకు వెజ్ అంటే వెజ్, నాన్ వెజ్ అంటే నాన్ వెజ్, ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ వీళ్ళు కుక్ చేసి ఇస్తారు. సో ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు మనం ఎప్పుడు వస్తున్నామో ప్రయర్గా ఇన్ఫార్మ్ చేసి మనం బుక్ చేసుకుంటే మాత్రం సో వీళ్ళే ఇక్కడ కుక్ ఉంటారు. సో కుక్ చేసి మనకి ఇస్తారన్నమాట ఫుడ్ మాత్రం. సేమ్ హోమ్ మేడ్ ఫుడ్ లాగా ఉంటుంది. చాలా బాగుంది ఫుడ్ అయితే. సో ఒకసారి కిచెన్ చూద్దాం ఎలా ఉంది లోపల ఒకసారి. ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ కిచెన్ అండి. ఓకే, ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ కిచెన్. లోకల్గా పండినవి, లోకల్ ఇంగ్రీడియంట్స్. ఇక్కడ మీకు వెజిటేబుల్స్ అవన్నీ కూడా మీరే పండించుకుంటారని విన్నాను. సో వీళ్ళు లోకల్ ఫార్మ్స్ అనమాట. ఈ టమాటోస్ లైక్ పచ్చిమిర్చి, కూరగాయలైనా అన్నీ వీళ్ళ దగ్గర లోకల్గా వీళ్ళే పండిస్తున్నారు. ఇక్కడ ఫార్మ్స్ ఉన్నాయి. సో ఆ పండించినవి మాత్రమే కుక్ చేస్తున్నారు ఇక్కడ. చాలా హెల్తీ ఫుడ్ అనమాట. అండ్ ఒకవేళ కిచెన్ మీరు కుక్ చేయకుండా ఒకవేళ మేమే కుక్ చేసుకోవాలంటే కూడా అవైలబుల్ ఉంటుందా? అది డిపెండ్స్ ఆన్ గ్రూప్ సైజ్. డిపెండ్ ఆన్ గ్రూప్ సైజ్. ఓకే ఓకే. సో కిచెన్ కూడా ఫుల్ హైజీనిక్గా ఉంది. అండ్ అన్ని వెజిటేబుల్స్ అవన్నీ కూడా వీళ్ళే ఫామ్ ఉంది. ఇప్పుడు చూపెట్టాం కదా కొన్ని వెళ్ళేటప్పుడు టూర్కి లాగా. సో అక్కడ ఫామ్లో లైక్ టమాటోస్ వస్తున్నాయి, పచ్చిమిర్చి వస్తున్నాయి, కొన్ని లీఫీ వెజిటేబుల్స్ వస్తున్నాయి, అలా డిఫరెంట్ వెజిటేబుల్స్ ఉన్నాయి. సో అవన్నీ వీళ్ళే ఇక్కడవి కాబట్టి ఇక్కడే తీసుకొని కుక్ చేస్తారు. వాకింగ్ ఏరియా. ఈ వైపు మొత్తం ట్రీస్ అండ్ ఇటువైపు మొత్తం సాగర్ వాటర్, నాగార్జున సాగర్ వాటర్, రివర్ ఫ్రంట్ సిట్ అవుతుంది. సో ఇక్కడ ఫ్యామిలీతో వస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. I am Hanuman from Bairanpur. సో మీరు ఫస్ట్ టైం ఇక్కడ రావడము? మీరు ఫస్ట్ టైమా? I am searching for wife. సో రెడీగా ఉంటే మాత్రం కమెంట్ చేయండి. ఎంజాయ్ చేయడానికి వచ్చాము ఈరోజు. చాలా బాగుంది. శ్రీనివాస్ గారు చాలా కోఆపరేట్ చేశారు మాకు. ఇక్కడ ఏరియా గురించి కానీ అంతా చెప్పాలంటే చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది, అండ్ ప్లెజెంట్ గా ఉంది. లైక్ రోజు వర్క్ లో వీకెండ్స్ కూడా వచ్చి కనుక ఎంజాయ్ చేయడానికి, చిల్ చేయడానికి చాలా బాగుంది. తర్వాత హనుమంత్ గారు ఎనీబడీ వాంట్ టు టాక్. సో వీళ్ళు కూడా లైక్ ఫ్రెండ్స్తో వచ్చారు. ఫుల్ ఆల్మోస్ట్ ఒక 10-15 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళు ఫస్ట్ టైం వచ్చారు. సో వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. Everybody from SBI. SBI బ్యాంక్. ఓ సూపర్. ఓకే ఓకే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఫుల్ ఫేమస్. మాచర్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మాచర్లో ఉన్న 3 బ్రాంచ్లు వచ్చాము సార్. ఓకే ఓకే. సో మీకు ఎస్బీఐలో అకౌంట్ కావాలన్నా, లోన్ కావాలన్నా కమెంట్ చేసేసుకోండి ఇక్కడ. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. చేసుకుని మనకు సూట్ అయ్యి తెచ్చుకుంటాం. మల్టీ కలర్ కాటన్స్ అది ఎల్లో, ఇది టెక్సస్ సేజ్ అండి. ఓకే, టెక్సస్ సేజ్. అలాగే కొన్ని పలకడానికి కష్టంగా ఉంటాయి. నేటివ్ ట్రీ అండి. బృందావన్ చెంప పేరు. బృందావన్ చెంప. ఫ్లవర్స్ క్లస్టర్గా వస్తాయండి. చాలా ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. తర్వాత చిన్న ఫ్రూట్ అవుతుంది. అది ఆ ఫ్రూట్ ఆయుర్వేదిక్లీ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఫ్లవర్స్ ఏవైనా మీరు సెలెక్ట్ చేసి హెల్తీ మాత్రమే తీసుకుంటారు. ఓకే, అయితే ఫ్లవర్, షేడ్ ఆర్ ఫ్రాగ్రెన్స్. ఓకే, ఫ్రూట్ ఇంకా అంతే. ఓకే. 10-15 days లో స్పీడ్ బోట్స్ వస్తాయండి, ఆపరేట్ చేస్తాం. అండ్ బై నవంబర్ దిస్ ఇయర్ వీ విల్ ఆపరేట్ బోట్ హౌసెస్ అండ్ 10 అడిషనల్ రూమ్స్ హియర్. ఓకే, సూపర్. వాక్ త్రూ రఫ్ గానే ఉంచుతామండి. రీజన్ ఏంటంటే గ్రాస్ తీస్తూనే ఉంటాం, స్లిప్ అవ్వకుండా అలా రఫ్ గా ఉంటుంది. సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటూ ఇట్లా రఫ్ గా మెయింటైన్ చేస్తాం. ఓకే, సో అక్కడ ఒక రిసార్ట్ ఉంది, అక్కడ రూమ్, అదే రూమేనా? అవి 2 రూమ్స్ సార్. అవి ఓకే. సో కావాలంటే ఓన్లీ లైక్ పర్ రూమ్స్ లాగా బుక్ చేసుకోవచ్చా, లేదంటే ఫుల్ రిసార్ట్ లాగా బుక్ చేసుకోవచ్చా?
ఫుల్ రిసార్ట్ లాగా ఇప్పుడు దాకా వెళ్ళలేదు సార్. అది ఓకే, ఓన్లీ లైక్ రూమ్ వైజ్. రూమ్ వైజ్ అండ్ నౌ థింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్ సార్. మేము ఇంకా ఆన్లైన్ ఇంకా వెళ్తున్నాం, అగ్రెసివ్ గా వెళ్తున్నాం. బికాజ్ నౌ వీఆర్ ఇన్ కొలాబరేషన్ విత్ మైకా లీజర్స్. వీఆర్ టుగెదర్ 10 rooms ఇక్కడ గ్రౌండ్ మీద, 2 boat houses అండ్ 2 or 3 స్పీడ్ బోట్స్. ఇంకా బోట్ హౌస్ వచ్చాక ఇంకా చాలా ఉంటాయి, బుకింగ్ చాలా ఉంటాయి. అసలు బోట్ హౌస్ చాలా మందికి నచ్చుతుంది. మెనీ ఈవెంట్స్. సో మన ఈవెంట్స్ లాగా చేసుకోవాలన్నా బుక్ చేసుకోవాలి ఆన్లైన్ అండి. నేను లింక్ ఇస్తాను సార్, కార్డ్ ఇస్తాను. ఓకే, మైకా లీజర్స్ కార్డ్. సూసైడ్ ప్లాంట్. ఎందుకు సూసైడ్ ప్లాంట్ అంటారు? ఇది ఈ వాసన గమ్మత్తుగా ఉంటదండి. అబ్బా ఇంకా చచ్చిపోవచ్చు అన్నట్టు ఉంటుంది. ఇది అయిపోయిన ఫ్లవర్ అండి, ఫ్రెష్ ఫ్లవర్, చాలా ఫ్రాగ్రెన్స్. చూడండి ఉందండి. ఎలా ఉంది? ఇట్లా మంచి స్వీట్ గా. అవును, అయిపోయిందండి ఆకాశం మళ్ళీ. ఓకే ఓకే, ఇంకా మొత్తం ఫ్లవరింగ్ లో ఉంటుందండి వింటర్ లో. సిల్వర్ కలర్ గోల్డెన్ బ్యాంబూ. ఎందుకు గోల్డెన్ బ్యాంబూ అంటారు? స్టెమ్ కలర్ గోల్డ్ కలర్ లో ఉంటుంది. ఓకే ఓకే, స్టెమ్ కలర్ గోల్డెన్ కలర్, సో దట్స్ వై గోల్డెన్ బ్యాంబూ. కార్బన్ అబ్జార్ప్షన్స్ లో నెంబర్ 1 ప్లాంట్స్ అండి ఇవి. కార్బన్ అబ్జార్ప్షన్, అదే ఎక్కువ పొల్యూషన్ గ్రహిస్తాయి ఇవన్నీ. ఓకే, చూడడానికి ఇలా ఉంది కదండి, చాలా ఎక్స్పెన్సివ్ ఇది. ఓకే, ఈ సైజ్ ప్లాంట్ తేవాలంటే 30,000-40,000 ఉంటుంది. ఓకే ఓకే. సో ఏ టైం లో గ్రో అవుతుంది మొత్తం ఫుల్ గా లీవ్స్ అవన్నీ? వింటర్ పర్చేట్ సీజన్ కదా సార్, లీవ్ డ్రాప్ అవుతుంది, అగైన్ మళ్ళీ వస్తాయి అన్నమాట. సో వింటర్ రైనీ సీజన్ ఆ టైంలో ఫుల్ ఉంటుంది. అంతే. ఇది జనరల్ అండి, విఎం గ్రీన్ అంటే ఇలా వెల్కమింగ్ లా పెట్టాను అనమాట. విఎం గ్రీన్ ఇవి పిల్లర్స్ లాగా పెరుగుతాయండి పైకి. ఓకే ఓకే, ఇలా పిల్లర్స్ లాగా పెరిగి. ఇది ఒక స్పెషల్ చెట్టు ఉంది సార్, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్గా ఈ ఫామ్ హౌస్లో మాత్రం చెట్లు మాత్రం అన్నీ మంచి హెల్తీ అండ్ ఆర్గానిక్. ఇదేం చెట్టు? ఇది రీసెంట్గా నాటాం సార్, ఇంకా ఎదగాలి. మర్రి జాతికి చెందిందండి, ఫైకస్ ఫ్యామిలీ. ఓకే. అయితే దీని లీఫ్ చూడండి ఇట్లా రివర్స్ ఫోల్డ్ అయి ఉంటుంది. ఈ చెట్టు పేరే కృష్ణ ఫైకస్. ఫైకస్ ఇస్ ద ఫ్యామిలీ, సైంటిఫిక్ ఫ్యామిలీ. దీని నేమ్ కృష్ణ. తాయి వాళ్ళు కృష్ణే ఫైకస్ అని పిలుస్తారు దీన్ని. ఓకే ఓకే. పురాణాల్లో కృష్ణుడే ఇట్లా ఫోల్డ్ చేసి దాంట్లో వెన్నముద్దలు, పాకెట్స్, మాకందోనా అంటారు. మాకందోనా చేసుకుని ఇలా పెట్టుకుని ఫ్రెండ్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఆ రోజు కృష్ణుడు మర్రాకుని ఇలా నన్ను బెండ్ చేశాడు కాబట్టి ఇలా ఉండిపోతాను పురాణాల ప్రకారం. సో ఎవ్రీ చెట్టుకి జస్ట్ చెట్టు పెంచకుండా ప్రతి ఒక్క చెట్టుకు ఒక వాల్యూ ఉందన్నమాట. అండ్ చాలా పాత చెట్లు హిస్టరీ తెలుసుకుంటారు. ఇక్కడికి వచ్చాక చాలా డిఫరెంట్ చెట్లు చూశాను ఇప్పుడైతే. ఇంకేమున్నాయి సార్? కృష్ణ ఫైకస్, ఇంకా మిగిలిన ఫ్లవరింగ్ అండి ఇదండి. ఓకే, మిగిలిన షెడ్ అయిపోయినాయండి. మేబీ నెక్స్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మీకు వింటర్ రైనీ సీజన్లో మళ్ళీ ఫ్రెష్ ఫ్లవర్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. చెట్లు పికప్ చేసామండి, దసరి వెరైటీ. చెట్లు ఉంటే తెచ్చేసారు మొత్తం. ఓకే ఓకే, అంటే ప్రతిదీ ఉంటుంది, ఫ్రాగ్రెన్స్, షేడ్ అండ్ ఫ్రూట్. ఓకే. అవుట్డోర్ గేమ్స్ ఇక్కడ మనకి బ్యాడ్మింటన్ కోర్ట్ అండ్ ఇంకేముంది సార్ ఇక్కడ? వాలీబాల్ సోలో అండి, సోలో బాస్కెట్బాల్ కోర్ట్. అండ్ బోటింగ్ చేయాలన్నా కానీ మనకి ఇక్కడ బోట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో రైనీ సీజన్లో మంచి బోట్స్ చేసుకోవచ్చు, బోటింగ్ చేసుకోవచ్చు. క్యారమ్స్ ఇవి ఇండోర్ ఉన్నాయండి, ఇండోర్లో క్యారమ్ గేమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఓకే ఓకే. అండ్ ఇది ఇక్కడ రావడానికి ఈజీగా లొకేషన్ అంటే నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి వచ్చాక కొంచెం ఒక చిన్న లెఫ్ట్ ఉంది, అది చాలా కష్టం ఉంటుంది. యాక్చువల్ గా మాత్రం వాళ్ళకి లొకేషన్ పెట్టుకుంటే మాత్రం కనబడుతుంది ఆ లెఫ్ట్ అనేది. గూగుల్ మ్యాప్స్ లో విశ్వం రిసార్ట్స్ అని కొట్టగానే వచ్చేసింది ఎగ్జాక్ట్ లొకేషన్ కి వచ్చిందాకనే చూపెట్టేది అనమాట. అండ్ లైక్ డ్యామ్ నుంచి ఆల్మోస్ట్ ఎన్ని కిలోమీటర్స్ అవుతుంది ఇక్కడ? 7 కిలోమీటర్స్. నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి 7 కిలోమీటర్స్. సో మీరు చాలా మంది వెళ్తుంటారు కదా వైజాగ్ కాలనీ అండ్ నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్, అక్కడ వచ్చినప్పుడు మాత్రం ఈ రిసార్ట్కి మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. సూపర్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ హైజీనిక్గా అండ్ ఆర్గానిక్ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఫుడ్ వండిస్తారు వీళ్ళు. అండ్ రిసార్ట్ మాత్రం చాలా బాగుంది. ఫుల్ ఫ్యామిలీతో వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఫుల్ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరినీ తీసుకొని వచ్చేసాను అందరినీ. అండ్ చాలా బాగుంది రిసార్ట్ మాత్రం. ఎలా ఉంది రిసార్ట్? చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తున్నావా? ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుంది. సో ఇలాంటి రిసార్ట్కి వచ్చావా ఇంతకుముందు? యా. సో చూసారు కదా, పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ మీరు ఇంకోసారి నాగార్జున సాగర్కి వద్దాము అనుకుంటే మాత్రం ఈ రిసార్ట్కి మాత్రం రండి తప్పకుండా. విశ్వం రిసార్ట్స్ ఇంతకుముందు నేమ్, అండ్ ఇప్పుడు కొత్త నేమ్ వచ్చేసి విశ్వం మైకా లీజర్స్. సో మీకు ఆన్లైన్లో కూడా ఉంటుంది బుకింగ్స్. అండ్ ఒకవేళ ఆన్లైన్లో కాకుండా కానీ మీరు డైరెక్ట్గా
ఈ ప్రొవైడ్ చేస్తున్న కదా నెంబర్, ఈ నెంబర్కి మీరు డైరెక్ట్ కాల్ చేసినా కానీ మీకు బుకింగ్ అనేది అయిపోతుంది. అండ్ మీకు ఫుడ్ ప్రిఫరెన్స్ మీరు ఎలా ఫుడ్ కావాలంటే అలాంటి ఫుడ్ చెప్పొచ్చు వీళ్ళకి, అండ్ వాళ్ళు వండేసి మీకు రెడీగా ఇస్తారనమాట. అండ్ మీకు లైక్ చెప్పారు కదా కాస్ట్ వచ్చేసి లైక్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి కాస్ట్లో. లైక్ ఒకేలా లైక్ 1 ఫ్యామిలీ రావాలి, 2 మెంబర్స్ అడల్ట్స్ అండ్ 2 మెంబర్స్ కిడ్స్ రావాలంటే ఒక కాస్ట్ ఉంటుంది. అండ్ ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ ఒక పార్టీ లాగా చేసుకోవాలి, గ్రూప్ లాగా రావాలంటే దానికి మీకు డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది. మీకు కాల్ చేస్తే చెప్తారు. అండ్ వచ్చినప్పుడు మాత్రం లైక్ మార్నింగ్ టు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు చెక్ ఇన్ అండ్ చెక్అవుట్. సో బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ 3 ప్రొవైడ్ చేస్తారు ఈ కాస్ట్లో మాత్రం. ఈ కాస్ట్ రీజనబుల్ కాస్ట్ అనమాట. మేము చూస్తుంది అయితే హైదరాబాద్లో ఇంతవరకు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏరియా మాత్రం రిసార్ట్స్లో ఇంత రీజనబుల్ కాస్ట్ ఉండదు, దట్టు ఇంత పీస్ఫుల్గా. సో వస్తే మాత్రం ఒకసారి ట్రై చేయండి, ట్రై చేయకుండా మాత్రం వెళ్ళకండి. సో థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సార్, బాయ్. సో మీకు ఇక్కడ మొత్తం వ్యూ మొత్తం కావాలంటే సైక్లింగ్ కూడా చేసుకుంటూ మొత్తం తిరగచ్చు అనమాట. అండ్ 1 సైడ్ బ్యాక్ వాటర్, 1 సైడ్ గ్రీనరీ.